విజయవాడ మొత్తం మునిగిపోయింది. మునిగిపోయేకి కారణం ఎవరంటే మన చంద్రబాబు నాయుడు. నాకైతే చంద్రబాబు నాయుడు కోపము లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు అప్పుడు మంచి పనులు చేస్తున్నాడు. ముందస్తుగా గేట్లు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తింటే విజయవాడలో ఉంటాయి, దాని పేరు ప్రకాశం బ్యారేజ్ అంటారు. ఆ గేట్లు ఎత్తింటే ఈరోజు విజయవాడకి ఇంత ఇబ్బంది రాదు. ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చిందంటే ఇది చంద్రబాబు నాయుడు వల్లే. దీనికి అంత బాధ్యత చంద్రబాబు నాయుడు వివరించాల. ఓ ఇంటికి వచ్చి మినిమం అంటే 5 లక్షలు ఇలా. ఎందుకు మనం 5 లక్షలు అడుగుతున్నామంటే వాళ్ళకి మొత్తము ఉపాధి మొత్తం కోల్పోయినారు ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లోకి వాటర్ వచ్చి, బియ్యం తడిచి, కందిబ్యాలు పోయి, ఆయిల్ అంట చెప్పుకుంటే నిత్యమైన వస్తువులు అన్నీ తడిచిపోయింటాయి ఇంట్లో. వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పు? ఇల్లు మొత్తానికి దగ్గర ఇంత లోతు వచ్చినాయి. వీటికి నీళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఓ ఇంటికి వచ్చి 5 లక్షలు ఇలా. వాళ్ళు 3 నెలలు 4 నెలలు పనులకు కూడా పోలేరు. పనులు పోవడానికి ఏం పని ఉంటుంది చెప్పు? విజయవాడ మొత్తం అంతా మన చంద్రబాబు నాయుడు ఇంకోటి చెప్పాడు, అమరావతి మన రాజధాని ఏదంటే అమరావతి అని చెప్తున్నాడు. అమరావతి ఏమైంది? ఈత కొట్టుకోవచ్చు, అంటే ఈదలాడచ్చు. ఎందుకంటే మాకు పల్లెటూరులో కూడా ఇప్పుడు బాయిలు లేవు కదా, బోర్లు అన్నీ. అమరావతి మొత్తం మునిగిపోయింది. అదే జగన్ ఎందుకు మూడు రాజధానులు వేసినాడంటే, ఎప్పుడైనా 3 రాజధానులు అయితే మన విజయవాడ, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరిలో అక్కడ రాజధాని రాయలసీమకు బాగుంటుంది, వాళ్ళు భయపడతారని 3 రాజధానులు చేసినాడు. 3 రాజధానులు అయితే రాష్ట్రం ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ అంటే ఎట్లా ఇడిపోయినాం అట్లా ఉండదు మనకు. వాళ్ళు కొంచెం భయపడతారు. మనకు హైకోర్టు కర్నూలులో పడితే అది జగన్ ప్లాను. అంటే ప్రజాసేవ చేయాలి అనుకుంటాడు జగన్. చంద్రబాబు నాయుడు ప్రజాసేవ చేయాలి అనుకోడు. ప్రజలకు ఎన్నుపోటు పొడుస్తాడు. ఎందుకంటే ఆయన విలువిద్యలో నేర్చుకున్నది ఆ విద్య ఒకటి నేర్చుకున్నాడు. ఎన్నుపోటు పొడిచే విద్య చంద్రబాబు నాయుడికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక విద్య బాగా నేర్చుకున్నాడు. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు మీద అయితే కోపం లేదు తమ్ముడు, జగన్ మీద ప్రేమ లేదు మళ్ళీ. ఎందుకంటే నేను ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని, అంతేగాని జగన్ వచ్చినా విమర్శిస్తాం. చంద్రబాబు నాయుడు మంచి పనులు చేస్తే మంచి అంటాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు చెప్తాము. విజయవాడ మునిగిపోవడానికి కారణం మేము చంద్రబాబు నాయుడు. ముందస్తుగా గేట్లు ఎత్తింటే ఇంత ఇబ్బంది ఉండదు. వాటర్ మనకు స్టోరేజ్ ఎక్కువ వచ్చినాడు, ఏం చేయాలి? గేట్లు ఎత్తాలా. అది చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంకో మంచి పని చేసినాడు. స్కూల్కి మొత్తం స్టేట్ మొత్తం సెలవు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? ఎలక్ట్ అని. అదే గేట్లు ఎత్తింటే విజయవాడ మొత్తం ఎందుకు మునిగిపోవు? అంటే చంద్రబాబు నాయుడు ప్రజాసేవ చేద్దామని ఎప్పుడు అనుకోడు, ప్రజల్ని ముంచల్లానే ఆలోచిస్తాడు. జగన్ మాదిరి కాదు. జగన్ తిక్కోడై ప్రజాసేవ చేయాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు మోస్ట్ ఇంపార్టెంట్ తెలివైనడు. ఎన్నుపోటు కొడదాం అనుకుంటాడు, ప్రజలను మొత్తం ఎన్నుపోటు కొడదాం అనుకుంటాడు. నాకైతే చంద్రబాబు నాయుడు మీద కోపము లేదు, ప్రేమ లేదు. నేను ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడుతా ఉంటా ఎప్పుడైనా ఏదైనా.